ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో పోలీసులు అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సానుభూతిపరులుగా ఉన్నవారిని అక్రమ ఇసుక మైనింగ్ కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తూ అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల చర్యలను తప్పుబట్టిన స్థానికులపైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆందోళనకు దిగిన బాధితులు పెనుగంచిప్రోలు ఎస్ఐతో పాటు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెనుగంచిప్రోలు ఎస్ఐ గారి దౌర్జన్యాలని ఖండించాలి. పెనుగంచిప్రోలు ఎస్ఐ గారు చేస్తున్న అక్రమ కేసుల్ని ఖండించండి. ఎస్ఐ గారు చేస్తున్న అక్రమ కేసుల్ని ఖండించండి. ఎస్ఐ గారి దౌర్జన్యాలని ఖండించాలి. పెనుగంచిప్రోలు ఎస్ఐ గారి దౌర్జన్యాలని ఖండించాలి. పెనుగంచిప్రోలు ఎస్ఐ గారు చేస్తున్న అక్రమ కేసులు. రైతుల కొరకు నేను వచ్చాను. మా రైతు ట్రాక్టర్ ఎక్కడికి వెళ్తుందని అడిగాను. నేను అడిగితే ట్రాక్టర్ డ్రైవర్ చెప్పాడు ఇసుక లోడ్ చేయమన్నారండి అని. జేసీబీ అతను అడగబోయే లోపల పెనమర్ల డిపార్ట్మెంట్ ఉన్నారు. నేను పానీని అన్నాను. ఆ రైతులు ఇచ్చారు. ఈ లోపల రైతులు చెట్టుకు ముద్దాటం పెట్టుకున్నారు. ఎస్ఐ గారు ఫోన్ ఇస్తే ఎస్ఐ గారు ఆయన ఇష్టాన రీతిగా నువ్వు స్టేషన్కి రా, నువ్వు బండి ఆపితే నువ్వు చట్టాన్ని చేతిలో తీసుకుంటావా, ఏమనుకుంటున్నావు నువ్వు ఏఎస్ఐకి ఆటంకం కలిగిస్తున్నావు అని చెప్పి నా మీద చాలా సిరుకోపంగా మాట్లాడి బండి వదిలేకపోతే నీ మీద తగిన శాస్తి జరుగుద్ది, నీకు తగిన చట్ట ప్రకారం నీ మీద చర్యలు తీసుకుంటానని చెప్పి నన్ను చాలా కోపంగాను దురుసుగా మాట్లాడారండి. నా మీద ఒక స్థానికుడిని గౌరవ కూడా లేకుండా మాట్లాడారు నన్ను.